లింఫ్ మనకి అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెకండ్ చాప్టర్. ఆ లింఫ్లో మనకి ఏంటంటే ఎక్కువగా 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ లింఫ్ అని ఇచ్చేస్తారు. లింఫ్ ఈస్ ఏ కలర్లెస్ లిక్విడ్ వేర్ దెర్ ఇస్ నో ఆర్బీసీ. సో లింఫ్ అనేది మన శరీరంలో ఉంటుంది, ఒక కలర్లెస్ లిక్విడ్, ఆర్బీసీ లేకుండా ఉంటుంది, అవునా? అయితే ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటుంది, మన యొక్క వైట్ బ్లడ్ ల్యూకోసైట్స్ అవి ఉంటుంది. ఇక్కడ మెయిన్గా లింఫ్ గురించి చెప్పాలనుకుంటే దీంట్లో తక్కువగా న్యూట్రియంట్స్, తక్కువగా ఆక్సిజన్ ఉంటుంది, బట్ ఎక్కువగా కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. లింఫ్ గురించి ఇంకో మాట చెప్పాలంటే ఇట్స్ ఏ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, అవునా? టిష్యూ ఫ్లూయిడ్ అని కూడా చెప్పొచ్చు, విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది లింఫ్ కెపలరీస్. సరే, ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే లింఫ్ యాక్ట్స్ యాజ్ ఏ యాక్సెసరీ రూట్ బిట్వీన్ టిష్యూ అండ్ ద బ్లడ్, టిష్యూ అండ్ ది బ్లడ్. ఇక్కడ మెయిన్గా లింఫ్ గురించి, ఈ యొక్క లింఫ్ అంటే ఏం లేదు నాన్న, ఇది ఒక కలర్లెస్ లిక్విడ్, ఆర్బీసీ ఉండదు, ప్రోటీన్స్ ఉంటుంది, ప్లాస్మా ఉంటుంది, అవునా? ప్రోటీన్స్, ప్లాస్మా, ల్యూకోసైట్స్ అన్నీ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇన్ బిట్వీన్ సెల్స్, ఒక సెల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో, దాన్ని ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటే ఎక్కడైతే సెల్స్ ఉన్నాయో వాటి మధ్య గ్యాప్ ఉన్నాయో ఆ గ్యాప్లో ఒక లిక్విడ్ అనేది ఉంటుంది. ఆ లిక్విడ్లో మనకి న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, బట్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ ఎలా వచ్చింది అంటే బేసికలీ డ్యూ టు ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ ఎలా వస్తుందంటే ఒక ఆర్టరీస్ యొక్క చివరి భాగంలో ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్టరీస్లో ఉండే లిక్విడ్ అంతా కూడా ఆ యొక్క సెల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లోకి వస్తుంది. సో మరొకసారి చెప్తాను చూడండి, ఇక్కడ బ్లడ్ కెపలరీస్, దట్ ఈస్ ఆర్టరీస్లో ఉండే ప్రెషర్ ఎక్కువ, ఆర్టరీస్ బయట సెల్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ అంటే ఆర్టరీస్కి బయట సెల్స్కి మధ్యలో ఉన్నటువంటి అంటే ఆర్టరీస్ ఇది, సెల్స్ ఇది, వీటి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఏముంది అంటే గ్యాప్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఆర్టరీస్లో ఉండే ప్రెషర్ వల్ల అక్కడి నుంచి ఏమొస్తుంది, బ్లడ్లో ఉండే ఆర్బీసీ కాకుండా, ప్లేట్లెట్స్ కాకుండా మిగతా ప్లాస్మా, ప్రోటీన్స్ అవన్నీ కూడా ఆ గ్యాప్లోకి వస్తుంది, అవునా? ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకొక పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఆర్టరీ, ఇది ఒక ఆర్టరీ. ఈ ఆర్టరీ చివరి భాగం ఇక్కడ సెల్స్ ఉన్నాయి, అవునా? ఈ చివరి భాగంలో సెల్స్ ఉన్నాయి. బ్లడ్ ఇక్కడికి వచ్చింది, అవునా? ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ప్రెషర్ తక్కువగా ఉంది. సో దీంట్లో ఉండే ఆ యొక్క లిక్విడ్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి మళ్ళీపోతుంది. ఇక్కడ ఏమున్నాయి అంటే వీన్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఆర్టరీస్ లో ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆర్టరీస్ లో ఉండే లిక్విడ్ మెటీరియల్ ఫిల్టర్ అయి సెల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లోకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీన్స్ లో ఇంకా ప్రెషర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చేరుతుంది వీన్స్ లోకి. సో ఇక్కడ ఏంటిది, ఒక యాక్సెసరీ రూట్ గా మారుతుంది. అంటే ఆర్టరీస్ అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అనుకుంటే ఆర్టరీస్ అనేవి ఒక రైల్వే ట్రాక్ లాంటిది. ఢిల్లీ నుంచి మన యొక్క చిత్తూరుకి ఆర్టరీస్ అనేవి లేదా బ్లడ్ సర్క్యులేషన్ అనేవి, ఒక బ్లడ్ వెజల్స్ అనేవి ఏంటంటే ఒక ఢిల్లీ నుంచి మన చిత్తూరు వరకు రైల్వే ట్రాక్ పైన ఆ యొక్క ట్రైన్ వచ్చినట్టు బ్లడ్ అనేది హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి ఆ యొక్క
బ్లడ్ వెసల్స్లో వస్తుంది. అక్కడి నుంచి మన ఇంటికి రావాలంటే మన ఇంటికి రైల్వే ట్రాక్ ఉండదు, రైలు రాదు. ఏమొస్తుంది? ఆటో వస్తుంది, లేదా మన కారు వెహికల్ ఏదైనా వస్తుంది. అలాంటిదే ఒక లింఫ్ అనేది. లింఫ్ అనేది ఒక బ్లడ్ కెప్లరీస్కి టిష్యూస్కి మధ్యలో ఒక మీడియేటర్ లాంటిది. సో లింఫ్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ బ్లడ్ కెప్లరీస్ అండ్ టిష్యూస్కి మధ్యలో ఇదొక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆర్టరీస్లో ఉండే లిక్విడ్, ఆర్టరీస్లో ఉండే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రెషర్ తక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క సెల్స్ ఏం చేస్తాయంటే దీంట్లో ఉండే ఆక్సిజన్ వాడుకుంటాయి, దీంట్లో ఉండే న్యూట్రియన్స్ వాడుకుంటాయి. ఆ తర్వాత ఈ సెల్స్ ఏవైతే ఎలిమినేట్ చేస్తుందో, అంటే సెల్స్ నుంచి బయటకి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ లేదా సెల్స్ ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఏర్పడిందో అవన్నీ కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఆ యొక్క వీన్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకు ఎంటర్ అవుతుంది అంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఆస్మాటిక్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల, ఆ యొక్క ప్రెషర్ వల్ల. సింపుల్గా చెప్పాలనుకుంటే ఆర్టరీస్లో నుంచి లిక్విడ్ బయటకు వస్తుంది. ఎక్కడికి వస్తుంది అంటే ఆ యొక్క ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉన్న గ్యాప్లో, ఇంటర్స్టిషియల్ సెల్స్లో గ్యాప్లోకి వస్తుంది డ్యూ టు హయ్యర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అక్కడ ఆర్టరీస్లో. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది లిక్విడ్లోకి, ఇంటర్స్టిషియల్కి వచ్చిన తర్వాత వీన్స్లో దానికన్నా ఇంకా తక్కువ ప్రెషర్ ఉన్నందువల్ల దాంట్లోకి వస్తుంది. ఇక్కడ శరీరంలో ఏమవుతుందంటే మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్లో ఎలాగైతే ఆర్టరీస్ వెయిన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే మన శరీరంలో కూడా, మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్కి మధ్యలో ఏం ఏర్పడుతుందంట? లింఫ్ కెపలరీస్ ఏర్పడుతుంది. ఈ యొక్క లింఫ్ కెపలరీస్లో ఈ యొక్క కలర్లెస్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. కలర్లెస్ ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంది. ఇది నేరుగా మన హార్ట్ దగ్గర ఉన్నటువంటి సబ్క్లేవియన్ వెయిన్స్ దగ్గరికి పోయి ఆ యొక్క వెయిన్స్లోకి అక్కడ పోయి డంప్ చేస్తుంది. ఇక్కడ ఇంకో మాట చూడండి, ఆర్టరీస్లో ఉండే లిక్విడ్స్ ఇంటర్స్టిషియల్ సెల్స్లోకి, ఇంటర్స్టిషియల్ స్పేస్లోకి రావడము, ఆర్టరీస్లో ఉండే లిక్విడ్ ఇంటర్స్పేషియల్స్లోకి రావడం, అక్కడి నుంచి ఆ యొక్క కెప్లరీస్, లింఫ్ కెప్లరీస్ ఉన్నాయి కదా, దాని లోపలికి లింఫ్ వెజల్స్లోకి రావడము, లింఫ్ వెజల్స్లో నుంచి నేరుగా హార్ట్ దగ్గర ఉన్నటువంటి సబ్క్లేవియల్ వెయిన్స్ దగ్గరికి పోయి అక్కడ పోయి ఆ యొక్క వెయిన్స్లో లిక్విడ్ కలుస్తుంది. రిజిటైట్ మీరు బాగా గమనించారంటే మామూలుగా ఈ కాళ్ళు వాస్తుంది చూడండి, ఇది కారణం ఏంటంటే ఈ యొక్క లింఫ్ అక్కడ అక్యుములేట్ అవడం వల్ల మనకి చాలాసేపు కూర్చున్న తర్వాత కాలు వాసినట్టు కనపడడం అనేది ఆ యొక్క లింఫ్ వల్ల. ఇక్కడ మెయిన్గా లింఫ్ యూజెస్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మీడియేటర్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. బ్లడ్ అండ్ టిష్యూస్, బ్లడ్ నేరుగా సెల్స్లోకి పోదు, బ్లడ్లో ఉండే ఆ యొక్క న్యూట్రియంట్స్ అన్నీ కూడా సెల్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లోకి. సింపుల్గా చెప్పాలనుకుంటే ఇది బ్లడ్, అవునా, ఇక్కడ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ టిష్యూ ఉంది, అవునా, ఈ గ్యాపే లింఫ్కు ప్రధానమైనటువంటి కారణము. బ్లడ్లో ఉండే ఆ యొక్క కలర్లెస్ లిక్విడ్ అయినటువంటి, అవునా, కలర్లెస్ లిక్విడ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ యొక్క టిష్యూస్కి వస్తుంది. టిష్యూస్ నుంచి వేస్ట్ పెట్టి ఇలా పోతుంది. సో సింపుల్ చెప్పాలంటే మరొకసారి చూడండి, బ్లడ్లో ఉండే ఆ యొక్క వాటర్ ఇక గ్యాప్లోకి వస్తుంది, గ్యాప్, ఈ యొక్క గ్యాప్లోకి వచ్చింది, గ్యాప్ నుంచి టిష్యూకి వెళ్తుంది, టిష్యూస్లో వేస్ట్ మెటీరియల్ గ్యాప్ వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళా పోతుంది. సింపుల్గా చెప్పండి, బ్లడ్ గ్యాప్, ఇక్కడ టిష్యూ. సో ఇక్కడికి వచ్చింది, అవునా, గ్యాప్లోకి వచ్చింది, ఈ గ్యాప్ నుంచి టిష్యూకి వెళ్తుంది, టిష్యూ నుంచి గ్యాప్, ఇక్కడ నుంచి. సో అలా మనకి లింఫ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. లింఫాటిక్ వెజల్స్, దట్స్ అబౌట్. అన్నా లింఫ్ అనేది ఏం లేదు, ఒక కలర్లెస్ లిక్విడ్, ఒక కలర్లెస్ లిక్విడ్. ఆర్బీసీ ఉండదు, ప్లాస్మా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటుంది, అవునా, ప్రోటీన్స్ ఉంటుంది, అవునా, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది. ఇది ఏంటంటే ఒక సెల్స్, ఇంటర్స్టిషియల్ సెల్స్ అంటే ఇంటర్స్పేషియల్ సెల్స్ స్పేసెస్ మధ్యలో
ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక బ్లడ్ క్యాపిలరీస్ ఎలాగైతే మన శరీరంలో ఆర్టరీస్ వెయిన్స్ ఎలాగైతే ఒక బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయో అలాగే మన యొక్క టిష్యూస్ సెల్స్ మధ్యలో ఇది ఒక క్యాపిలరీస్ లాగా తయారవుతుంది. దాన్నే లింఫ్ వెజల్స్ అంటారు. ఆ లింఫ్ వెజల్స్లో ఈ యొక్క లిక్విడ్ దట్ ఈస్ బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్స్ దీంట్లో పోతూ ఉంటుంది. దట్స్ అబౌట్ లింఫ్. Next important question which comes again and again in the examination point of view is that cartilage and types of cartilage అనేది ఎగ్జామ్లో చాలా వరకు అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్. సో బోన్కి కార్టిలేజ్కి సమ్వాట్ సిమిలారిటీ ఉంది, డిఫరెన్స్ ఉంది. బోత్ ఆర్ సాలిడ్ బట్ అక్కడ బోన్ అనేది రిజిడ్, దాంట్లో సెకండ్ కాంప్రమైజ్ అనేది లేదు. బోన్ అనేది రిజిడ్, దాంట్లో కాంప్రమైజ్ లేదు. కానీ ఈ యొక్క కార్టిలేజ్కి వచ్చిన తర్వాత దెర్ ఈస్ సమ్ కాంప్రమైజ్, దట్ ఈస్ సెమీ రిజిడ్. అంటే రిజిడ్ గట్టిగానే ఉంటుంది, కాకపోతే సమ్వాట్ పేలియబుల్, సమ్వాట్ మనము బెండ్ చేసుకునే ఆప్షన్ కలిగినటువంటిది ఈ యొక్క కార్టిలేజ్. సో దిస్ ఈజ్ cartilage is solid but somewhat semi rigid. ఇక్కడ మెయిన్గా మనం తీసుకున్నట్టయితే ఫ్రేమ్ బట్ గట్టిగానే ఉంటుంది, బట్ somewhat పేలియబుల్. నెక్స్ట్ కమింగ్ టు ది కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ లోపల ఏముంటుందంటే కొల్లాజెన్ ఫైబర్స్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్. ఈ కొల్లాజెన్ ఫైబర్స్ అన్ని కార్టిలేజ్లో ఉంటుంది ఎక్సెప్ట్ ఎలాస్టిక్ కార్టిలేజ్ అని ఒకటి ఉంది, దాంట్లో మాత్రం ఉంటుంది. మిగతా అన్నింటిలోనూ ఈ యొక్క కొల్లాజెన్ ఫైబర్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు దట్, ఈ యొక్క కార్టిలేజ్లో ఆ యొక్క మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కాండ్రియోబ్లాస్ట్ అంటారు. కార్టిలేజ్లో మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని కాండ్రియోబ్లాస్ట్ అని అంటారు. ఈ యొక్క కార్టిలేజ్ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంది, ఆ లేయర్ పేరు పెరికాండ్రియం. అంటే కార్టిలేజ్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ షీత్ కాల్డ్ పెరికాండ్రియం. నెక్స్ట్ కార్టిలేజ్ ఈస్ ఏ వాస్కులర్ స్ట్రక్చర్. అంటే కార్టిలేజ్ లోపల ఎటువంటి బ్లడ్ వెసల్స్ ఉండదు, లోపల ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ కార్టిలేజ్లో ఉండదు. మరి దానికి న్యూట్రియంట్స్ ఎలా వస్తుందంటే బై సింపుల్ డెఫ్యూషన్ పద్ధతి ద్వారా బ్లడ్లో ఉండే న్యూట్రియంట్స్ ఈ కార్టిలేజ్లోకి వెళ్తుంది. కారణం ఏంటంటే దాని లోపల ఎక్కడ కూడా బ్లడ్ వెసల్స్ ఉండదు. మీరు బాగా గమనించండి, ఒక ఎముకను కొరికారంటే లోపల మనకి ఎర్రగా రక్తాల చుక్క కనబడుతుంది, అవునా? అయితే ఎముక చివరి భాగంలో తెల్లగా ఉంటుంది, దాన్నే కార్టిలేజ్ అంటారు. దాన్ని ఎలా కొరికినా కానీ దాని లోపల ఒక చుక్క రక్తం కూడా మనకి కనపడదు. సో బికాస్ కార్టిలేజ్ ఇస్ ఏ వాస్కులర్ స్ట్రక్చరు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఈ కార్టిలేజ్ అనేది లోపల ఖాళీ ప్లేస్ మ్యాట్రిక్స్ ఉంటుంది, సమ్వాట్ పాల్యబుల్, లోపల ఖాళీ ప్లేస్ ఉంటుంది, దాన్ని లాక్యులే అంటారు. దాని లోపల కాండ్రియోసైట్స్ సెల్స్ ఉంటాయి. ఆ కాండ్రియోసైట్స్ అనేది ఇన్యాక్టివ్ సెల్స్ ఇన్ ది కార్టిలేజ్. మెయిన్గా మనకి దీనికి కార్టిలేజ్ గురించి చెప్పాలనుకుంటే ఇట్స్ సాలిడ్, సెమీ రిజిడ్ and matrix is there, somewhat malleable and frame structure which is covered by perichondrium layer. It has chondroblast cells which produce the matrix. Inside cartilage there will be gaps will be there, that is lacunae. In that lacunae there will be chondrocytes which are inactive cells. అవునా? తర్వాత ఇది కార్టిలేజ్ గురించి. కార్టిలేజ్ ఆర్ బేసిక్లీ 3 types basing upon their function and structure. ఇక్కడ బేసిక్గా ఫస్ట్ హైలైన్ కార్టిలేజ్. ఈ హైలైన్ కార్టిలేజ్ అనేది ద వీకెస్ట్ కార్టిలేజ్ అని చెప్పవచ్చు. వీకెస్ట్ కార్టిలేజ్
బ్లూయిష్ వైట్ ఆర్ ట్రాన్స్పరెంట్, అంటే కొంచెం బ్లూయిష్ వైట్ కలర్ అని ఉండొచ్చు, లేదా ట్రాన్స్పరెంట్ కార్టిలేజ్ అదే ట్రాన్స్పరెంట్ కార్టిలేజ్ అని కూడా దీన్ని పిలుస్తారు. దీని లోపల ఆ యొక్క మ్యాట్రిక్స్ అనేది హోమోజీనియస్, లోపల ఏముంటుందంటే డెలికేట్ కొలాజన్. ఈ యొక్క కొలాజన్ ఫైబర్స్ అనేవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి దీని పేరు వీకెస్ట్ కార్టిలేజ్ అని పేరు పెట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అవునా, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ ఎముకలు దేంతో తయారైందంట, ఈ కార్టిలేజ్తో తయారైంటుందంట. దట్ ఈస్ ఎంబ్రియానిక్ కార్టిలేజ్ ఈస్ మేడప్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్. ఎండియోస్కెలిటన్, మనకి తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎముకలు దేంతో ఏర్పడిందంట, ఆ యొక్క హైలైన్ కార్టిలేజ్. అదే కాకుండా మనకి రెండు ఎముకల మధ్యలో జాయింట్స్ వస్తుంది, రెండు ఎముకల మధ్యలో ఒక జాయింట్ వస్తుంది, అదే మనము చదువుకున్నాం లిగమెంట్స్, అవునా. సో ఆ లిగమెంట్ అనేది ఈ యొక్క హైలైన్ కార్టిలేజ్ నుంచే తయారై ఉంటుంది. దాన్నే ఆర్టికులర్ అంటారు, ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ యొక్క జాయింట్స్. నెక్స్ట్ ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది, ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది, మన యొక్క రిబ్స్ ఉన్నాయి, అవునా. ఈ పక్క పక్కటెముక, ఈ పక్క పక్కటెముక రెండు కూడా ఇక్కడ వచ్చి కలుస్తుంది. ఆ రెండు పక్కటెముకలు కలిపేది ఏది అంటే ఈ యొక్క హైలైన్ కార్టిలేజ్. నెక్స్ట్ ఈ యొక్క బోన్కి చివరి భాగంలో చెప్పాను కదా ఎక్స్టెండ్ అయి ఉంటుంది, దాన్ని ఎపిఫైసిల్ ప్లేట్స్, అక్కడ ఉండేది కూడా ఈ యొక్క హైలైన్ కార్టిలేజ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలనుకుంటే మన ముక్కు ఏమన్నా ఈ పక్క ఒక రంధ్రం, ఈ పక్క ఒక రంధ్రం ఉంది, మధ్యలో ఒకటి ఉంది చూడండి, మెత్తగా ప్రెస్ చేస్తే కొంచెం ప్రెస్ అయినట్టు లేదా పుష్ చేస్తే పక్కకు పోయినట్టు అనిపిస్తుంది, అవునా. మీరు ముక్కులో వేలు పెట్టి చూడండి, అవునా. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చేయి కడుక్కున్న తర్వాత పెట్టుకోండి, అసలే కరోనా టైం కాదు, ఇప్పుడు పెట్టదండి. సో మనకి ఆ యొక్క ఈ యొక్క రెండు రంధ్రాలను సపరేట్ చేస్తూ మధ్యలో మనకి కార్టిలేజ్ ఉంటుంది, దాన్నే నేజల్ సెప్టమ్ అంటారు. ఆ కార్టిలేజ్ ఈ యొక్క హైలైన్ కార్టిలేజ్తో ఏర్పడి ఉంటుంది. అలాగే మన యొక్క ట్రకియా మన బ్రాంకైలో ఉండే కార్టిలేజ్ కూడా హైలైన్ కార్టిలేజ్. ట్రక్ అంటే మనం ఇక్కడ గాలి పీల్చుకుంటాము, ఇక్కడికి వస్తుంది, అవునా, ఇక్కడికి వస్తుంది ఫారింగ్స్, ఇక్కడ లారింగ్స్, ఇక్కడ నుంచి ట్రకియా బ్రాంకైగా డివైడ్ అవుతుంది. దాని లోపల అంటే ఆ ట్రకియా క్లోజ్ కాకుండా ఉండడానికి రౌండ్గా రింగ్స్ ఉన్నాయని చెప్పాము కదా, ఆ రింగ్స్ మేడప్ ఆఫ్ కార్టిలేజ్, దట్ ఈస్ హైలైన్ కార్టిలేజ్. నెక్స్ట్ కమింగ్ టు ది ఎలాస్టిక్ కార్టిలేజ్. ఈ ఎలాస్టిక్ కార్టిలేజ్ ఎక్కడ ఉంటుందంటే మన చెవు. పెరికాండ్రియం అనేది కామన్ గా 3 కార్టిలేజ్లోనూ ఉంటుంది అన్న, 3 కార్టిలేజ్లోనూ పెరికాండ్రియం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎలాస్టిక్ కార్టిలేజ్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటుంది, ఈ యొక్క కార్టిలేజ్లో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటుంది, దీనికి స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎలాసిటీ సాగే గుణం కలిగి ఉంటుంది. మీకు ఇది ఎలాగంటే మీ చెవును మీరు లాగి చూడండి, కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, ఎంత బలంగా లాగితే అంత బలంగా మనకి ఎక్స్పాండ్ అవుతుంది. కాకపోతే మనం నొప్పికి వదిలేస్తాం, కానీ బాగా లాగితే ఎక్కువ సాగుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ అక్కడే మన చెవు, తర్వాత ఎపిగ్లాటిస్, ఆ గ్లాటిస్ దగ్గర ఉన్నటువంటి ఎపిగ్లాటిస్, అవునా, అక్కడ. నెక్స్ట్ ఇస్టాషియన్ ట్యూబ్, మన యొక్క హార్ట్ లోపల ఇస్టాషియన్ ట్యూబ్ అనేది ఒకటి వస్తుంది, అక్కడ ఈ యొక్క కార్టిలేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ది ఫైబ్రస్ కార్టిలేజ్. ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ అనేది ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్, దీని స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్. దీంట్లో కూడా ఆ యొక్క పెరికాండ్రియము ఉంటుంది, మ్యాట్రిక్స్ ఉంటుంది, అవునా. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్, రెండు ఎముకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క మధ్య భాగంలో. మనకి ఇక్కడ వర్టిబ్రల్ ఉంది కదా, ఈ వర్టిబ్రల్కి ఒక ఎముక, మనకి 33 బోన్ పీసెస్ కదా, 33 వర్టిబ్రే కలిసి కదా మనకి స్పైనల్ కార్డ్ ఏర్పడింది. ఆ యొక్క మధ్యలో ఈ యొక్క ఫైబ్రస్ కార్టిలేజ్ ఉంటుంది. ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ ఫైబ్రస్, వేరస్ వీకెస్ట్ కార్టిలేజ్ హైలైన్ కార్టిలేజ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ప్యూబిక్ సింఫియోసిస్ అంటారు. ప్యూబిక్ సింఫియోసిస్ అంటే ఏం లేదన్నా, మన యొక్క కాలు ఎముకలు ఉన్నాయి కదా, మన యొక్క కాలు ఎముకలు మన యొక్క అస్థి పంజరానికి, అవునా, అస్థి పంజరానికి ఇది కాలు ఎముకలు, అవునా, ఈ తుంటి ఎముకలు, ఈ తుంటి ఎముకలు ఈ యొక్క నడుము దగ్గర అతికించబడి ఉంటుంది కదా, దాన్నే ప్యూబిక్ సింఫియోసిస్
అంటే మన కాల్ని మనం వేరుపరచలేము. కారణం ఏంటంటే ఆ ప్యూబిక్ అనే యొక్క కార్టిలేజ్ బాగా అతికించబడి ఉంటుంది. దట్స్ అబౌట్ కార్టిలేజ్. కార్టిలేజ్ కాన్సెప్ట్ అర్థమైంది నాన్న. కాన్సెప్ట్ ఏంటంటే కార్టిలేజ్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ సెమీ రిజిడ్ స్ట్రక్చర్ హ్యావింగ్ మ్యాట్రిక్స్ సమ్వాట్ వేరియబుల్ విచ్ ఈస్ రెసిస్టెంట్ టు కంప్రెషన్. దాన్ని మనము చిన్నదిగా చేయలేము. మీరు కావాలంటే మీ ముక్కును బాగా ట్రై చేయండి, ప్రెస్ చేసి చూడండి. ముక్కులో కిందకి ప్రెస్ అవ్వదు, దాని షేప్ అలానే ఉంటుంది. పగిలిపోవచ్చు, రక్తం రావచ్చు ఏమో, కానీ ముక్కు చిన్న చేయలేము, అలాగని సాగదీయలేము కూడా. అలా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, సాగుతూ ఉంటారు. అది కొంతవరకే, అది అసలు జరగదు. గ్రోతింగ్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ గ్రోతింగ్ జరుగుతుంది ఏమో, కానీ ఒకరిని లాగే పరంగా అయితే ఇంకేముంది. సో ఇది ఆ యొక్క కార్టిలేజ్ గురించి. కార్టిలేజ్ లో మనకి ఫస్ట్ ఈ యొక్క హైలైన్ కార్టిలేజ్. మీకు హైలైన్ కార్టిలేజ్ అనేది మీకు చూడండి, లోపల మనకి ఆ యొక్క కొలాజన్ ఫైబర్స్ తక్కువగా ఉన్నట్టు మనకి ఇక్కడ కొలాజన్ ఫైబర్స్ తక్కువగా చూపిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూడండి ఈ పెరికార్డియం అనేది కామన్ గా ఉంటుంది. మెయిన్ గా ఇది ఏంటిది, ఒక బ్లూయిష్ వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కార్టిలేజ్, అవునా. సో ఇక్కడ మనకి ఇది నెక్స్ట్ మనకి ఒక కాండ్రోసైట్ మనం చూసుకున్నట్టయితే ఏముంటుంది, ఇక్కడ చూడండి కాండ్రోసైట్ లోపల న్యూక్లియస్, ఆ యొక్క మ్యాట్రిక్స్, ఆ యొక్క లాక్యునే. ఇక్కడ మెయిన్ గా మీకు ముందు చెప్పాను, కాండ్రోబ్లాస్ట్ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క మ్యాట్రిక్స్ ని ఉత్పత్తి చేస్తుంది కార్టిలేజ్ లో. కాండ్రోసైట్స్ అనేది ఇనాక్టివ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి మరి ఫైబ్రస్ కార్టిలేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డెన్స్ కొలాజన్ ఫైబర్స్. ఈ కొలాజన్ ఫైబర్ చూడండి చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు స్పష్టంగా మన డయాగ్రామ్ లోనే కనబడుతుంది. అదే మనకి ఎలాస్టిక్ కార్టిలేజ్ లో చూడండి ఆ యొక్క ఎలాస్టిక్ ఫైబర్స్ దూరంగా ఉన్నాయి. ఈ దూరంగా ఉన్నటువంటి ఎలాస్టిక్ ఫైబర్స్ ప్లస్ కొలాజన్ ఫైబర్స్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిక్ కార్టిలేజ్ లో బోత్ కొలాజన్ ఉంటుంది, ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. Both the fibers will be there, but due to presence of elastic fibers, it has a tendency to expand. So అదే మనం ఇక్కడ చూపిస్తున్నాము, అవునా. ఎక్స్పాండ్ చేయగలిగినటువంటి ఈ యొక్క ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి. సో ఇది దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఇది yellowish కలర్ ఉంటుంది, ఇది మనకి bluish white are transparent, whereas it is a yellowish కలర్ లో ఉంటుంది. దట్స్ అబౌట్ 3. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో చాలా వరకు వచ్చినటువంటి క్వశ్చన్ గ్లాండులార్ ఎపిథీలియం 42లో మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది కాల్మనార్ ఆర్ క్యూబాయిడ్ సెల్స్ ఏమైందంటే స్పెషలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సమ్ సర్టన్ సెక్రీషన్స్ ఫ్రమ్ దేర్ గ్లాండులార్ ఎపిథీలియం. 2 types ఉన్నాయి. That is glandular of 2 types. Unicellular glands consisting of unicellular glands that are isolated glandular cells such as goblet cells which are present in the gut, and multicellular glands which are present in the clusters, that is in the salivary glands. అంటే ఇక్కడ చూడండి అన్న, కొన్ని కాల్మనార్ సెల్స్ అంటే పొడవాటి సెల్స్ లేదా క్యూబాయిడ్ సెల్స్ కొన్ని మార్పు చెందాయంట. దేనికి మార్పు చెందాయంట, కొన్ని సెక్రీషన్స్ ప్రొడ్యూస్ చేయడానికి. సెక్రీషన్స్ అంటే అది ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, కొన్ని మాడిఫై అయ్యంట. దాంట్లో రకాలు అంటే సమ్ కాల్మనార్ ఎపిథీలియం ఆర్ యు కెన్ సే క్యూబాయిడ్ ఎపిథీలియం అనేవి మాడిఫై అయ్యాయంట. ఏమని, స్పెషలైజ్డ్ గ్లాండులార్ ఎపిథీలియంగా అది మాడిఫై అయ్యంట. ఇలా స్పెషలైజ్డ్ గ్లాండులార్ ఎపిథీలియంగా మాడిఫై అయింది 2 రకాలు. ఒకటి యూనిసెల్యులార్ గ్లాండ్స్ గాను, మల్టీసెల్యులర్ గ్లాండ్స్ గాను. యూనిసెల్యులర్ గ్లాండ్స్ అంటే సెల్స్ ఐసోలేటెడ్ అయిపోయి, అవునా. ఎగ్జాంపుల్గా ఏంటిది, గాబ్లెట్ సెల్స్ ఇన్ గట్. అదే మల్టీసెల్యులర్ అయితే ఆ యొక్క సలైవరీ గ్లాండ్స్ క్లస్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క గ్లాండ్స్లో కూడా 2 రకాలు, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే
ఏవైతే ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తాయో వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఇవి నేరుగా ట్యూబ్స్ ద్వారా కన్సెంట్ ఎక్కడైతే చూపించాలో అక్కడికి ఆ యొక్క ట్యూబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాంక్రియాస్ లేదా ఒక లివర్ అనుకోండి, లివర్లో నుంచి ఒక డక్ట్ బయటకు వస్తుంది, అవునా? దట్ ఈస్ త్రూ బైల్ డక్ట్. లివర్లో నుంచి ఒక బైల్ డక్ట్ బయటకు వస్తుంది. ఆ లివర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అవన్నీ కూడా ఆ యొక్క లివర్లో నుంచి ఒక ట్యూబ్ ద్వారా ఆ యొక్క డియోడినం దగ్గర కలవడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ప్యాంక్రియాస్ నుంచి కూడా ఒక ప్యాంక్రియాటిక్ డక్ట్ వస్తుంది. ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ నేరుగా డియోడినం దగ్గర ఓపెన్ అవుతుంది. ఆ ప్యాంక్రియాస్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అయినటువంటి ఆ యొక్క 3 ఎంజైమ్స్, ట్రిప్సిన్, అమైలేస్, లైపేస్, అవునా? ఈ యొక్క 3 అవునా ఈ ఎంజైమ్లను ఆ యొక్క ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేసి అది మనకి ఆ యొక్క ఒక ట్యూబ్ ద్వారా మన యొక్క డియోడినంలోకి కలుపుతుంది. అట్ ది సేమ్ టైం ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డైరెక్ట్గా వాటి యొక్క హార్మోన్స్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఇది మామూలుగా ఎక్సోక్రైన్కి ఎండోక్రైన్కి గ్లాండ్స్ ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు ఏంటంటే బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ సెక్రీషన్ ఈ యొక్క ఎక్సోక్రైన్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అది ఏంటంటే మీరోక్రైన్, అపోక్రైన్, హోలోక్రైన్. మీరోక్రైన్, అపోక్రైన్. ఇక్కడ చూడండి, మీరోక్రైన్కి ఎగ్జాంపుల్ కింద మనము ప్యాంక్రియాస్ రాయొచ్చు, విచ్ రిలీజెస్ secretory granules without loss of materials. మనకి ప్యాంక్రియాస్ లో ఇవి సెక్రీట్ చేస్తాయి కొన్ని గ్రాన్యూల్స్ వితౌట్ లూజింగ్ దేర్ సెల్స్. వాటి యొక్క సెల్ స్ట్రక్చర్ ఏది కూడా కోల్పోకుండా అవి కొన్ని గ్రాన్యూల్స్ ని రిలీజ్ చేస్తాయి. సెక్రీట్ చేయడం అంటే ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తాయి, అంటే ఆ సెల్స్ పాడవకుండా. అదే మీకు అది అర్థమవ్వాలంటే సెకండ్ కేసు మనకు వస్తే అర్థమవుతుంది, అపోక్రైన్. ఇప్పుడు అపోక్రైన్కి వచ్చిన తర్వాత మెమరీ గ్లాండ్స్. ఈ మెమరీ గ్లాండ్స్ ఏమవుతుందంటే ఇన్ విచ్ అపికల్ పార్ట్ ఆఫ్ ది సెల్ ఈస్ పించ్డ్ ఆఫ్. అపికల్ పార్ట్ ఆ యొక్క సెల్ యొక్క పైన చివరి భాగము కొంత భాగం ఏమైపోతుంది, ఆ యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ ఉంది, ఈ సెల్ లో ఉన్నటువంటి గ్రాన్యూల్స్ బయటకు వచ్చాయి. ఈ సెల్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు, మరి ఇక్కడికి వచ్చేకాడికి సెల్ కి డిస్టర్బెన్స్ వచ్చింది. ఎలా డిస్టర్బెన్స్ వచ్చింది? సెల్ యొక్క పై అర్ధ భాగంలో ఉన్నటువంటి కొంత భాగము వెళ్ళిపోయింది. దేంతో? సెక్రీటరీ ప్రోడక్ట్ తో పాటు. అంటే తల్లి యొక్క మెమరీ గ్లాండ్స్ లో పాలు ఉత్పత్తి అయ్యేటప్పుడు పై ఒక సెల్లో ఉండే పై సగ భాగము ఆ యొక్క సెక్రటరీ పార్ట్తో పాటు వెళ్ళిపోతుంది. దాన్నే ఏమంటారంటే అపోక్రైన్. నెక్స్ట్ కేస్ హోలోక్రైన్ గ్లాండ్స్. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాంపుల్గా మనం సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాము. ఇన్ విచ్ ఎంటైర్ సెల్ డిసింటిగ్రేట్స్ టు డిశ్చార్జ్ ది కంటెంట్స్. ఎంటైర్ సెల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం 3 సెల్లు ఉన్నాయి. ఈ సెల్లో ఉండే కంటెంట్, దానిలో ఉన్నటువంటి కంటెంట్ బయటకు పోవడం కోసము ఆ సెల్లే అక్కడి నుంచి సపరేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం లేదు నాన్న, 3 రకాలైనటువంటి సెల్స్ ఉన్నాయి. ఒక రకం సెల్లో ఏదైతే అది ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ప్రొడ్యూస్ అయింది మాత్రమే బయటకు వస్తుంది. దాన్నే మీరోక్రైన్ అంటారు. అది మనకి ప్యాంక్రియాస్లో ఉంటుంది. రెండవది అపోక్రైన్, మెమరీ గ్లాండ్స్. అంటే అది ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో దాంతో పాటు ఆ సెల్ యొక్క పై భాగం కూడా కట్ అయిపోతుంది. దాన్నే అపోక్రైన్ అంటారు, మెమరీ గ్లాండ్స్. అదే లాస్ట్లో ఉన్నటువంటి హోలోక్రైన్, ఆ సెల్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ఆ ఉత్పత్తి చేసిన దాంతోపాటు ఆ సెల్లు కూడా బయటకు ఆ యొక్క టిష్యూ నుంచి సపరేట్గా బయటకు వచ్చేస్తుంది. దాన్ని హోలో. ఇక్కడ చూడండి, హోలో టోటల్గా సెల్లే బయటకు వచ్చేస్తుంది విత్ అలాంగ్ విత్ ఇట్స్ కంటెంట్. దట్ ఈస్ ద సెబేషియస్ గ్లాండ్ లో. సో అది డిఫరెన్స్ ఉంది. ఏం లేదన్నా, గ్లాండ్యులర్ ఎపిథీలియంలో 2 మార్క్స్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీన్ని రివైజ్ చేశాను.
దట్ ఈస్ గ్లాండులార్ సెల్స్. అంటే కొన్ని కాల్మునార్ సెల్స్ కానీ క్యూబాయిడ్ సెల్స్ కానీ ఒక గ్లాండులర్ ఎపిథీలియంగా మాడిఫై అయ్యి కొన్ని సెక్రీషన్స్ని ఉత్పత్తి చేస్తుంది. అది ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. అవునా? దీంట్లో 2 రకాలు, యూని సెల్యులర్ గ్లాండ్స్ అని, మల్టీ సెల్యులర్ గ్లాండ్స్ అని. యూనిసెల్యులర్ అంటే సపరేట్గా ఐసోలేటెడ్ అయిపోయినటువంటి సెల్స్ అయినటువంటి ఫస్ట్ గాబ్లెట్ సెల్స్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ గట్. రెండోది మల్టీ సెల్యులర్ గ్లాండ్స్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ది సలైవరీ గ్లాండ్స్లో. అవునా? లేయర్గా ఉన్నటువంటి సెల్స్ ఈ యొక్క సలవే ప్రొడ్యూస్ చేసేటప్పుడు. ఇప్పుడు ఈ యొక్క గ్లాండ్స్ అవి రిలీజ్ చేసే కంటెంట్స్ బేస్ చేసుకుని 3 టైప్స్గా మనకి వస్తుంది. దట్ ఈస్ మ్యూరోక్రైన్, అపోక్రైన్, హోలోక్రైన్. మ్యూరోక్రైన్ అంటే సెల్ పాడవకుండా సెల్ లోపల ఉన్న కంటెంట్స్ బయటకు వస్తుంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్. లేదు సెల్లో పై భాగం మాత్రం కట్ అయిపోతుంది, మెమరీ గ్లాండ్స్. సెల్లే మొత్తము వాషౌట్ అయిపోతుంది, దట్ ఈస్ హోలోక్రైన్. సెపేషియస్ గ్లాండ్స్. అంతే.